దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి ఎన్ఐఏ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అసోం, పశ్చిమ బెంగాల్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో ఎన్ఐఏ బృందాల సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు చెంగలపట్టులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేస్తున్న 3 నేరస్తులను ఎన్ఐఏ బృందాలు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నాయి. జమ్మూలో ఓ మయన్మార్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. జమ్మూలోని బతిండి ప్రాంతంలో అర్ధరాత్రి 2 గంటలకు జాఫర్ ఆలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మయన్మార్ శరణార్థులు ఉన్న బస్తీల్లో సోదాలు జరుగుతున్నాయి. పాస్పోర్ట్ యాక్ట్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఘటనలతో లింకు ఉన్న కేసుల్లో తనిఖీలు సాగుతున్నాయి. తమిళనాడులోని చెంగల్పట్టు సమీపంలో ఎన్ఐఏ సోదాలు 2 బంగ్లాదేశ్ జాతీయులను అరెస్ట్ చేశారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 50 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులతో సంబంధం ఉన్న అనుమానితుల నివాసాలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీ నిర్వహిస్తున్నారు అధికారులు. అనుమానితులపై అందిన సమాచారం ఆధారంగా స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్న మానవ అక్రమ రవాణాదారుల రాకెట్ను వెలికితీసేందుకు ఎన్ఐఏ ఈ దాడులు చేస్తోంది. ఈ కేసులో పరారీలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ అనే నిందితుడిని గత నెలలో బెంగళూరుకు చెందిన ఎన్ఐఏ బృందం అరెస్ట్ చేసింది. శ్రీలంక మానవ అక్రమ రవాణా కేసులో అతడు నేరస్తుడిగా ఉన్నాడు. శ్రీలంక జాతీయులను బెంగళూరు, మంగళూరులోని పలు ప్రాంతాలకు అక్రమ రవాణా చేసినట్టుగా ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదయ్యాయి. కెనడాకు ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వారిని మోసం చేస్తూ మానవ అక్రమ రవాణాకి పాల్పడుతున్న కేసులను దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో తమిళనాడులో కొన్ని అరెస్టులు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ మానవ అక్రమ రవాణా కేసులతో సంబంధం ఉన్న వారి ముఖ్యంగా ప్రాంతాలు, ప్రదేశాలు, వారి యొక్క ఆవాసాలలో ప్రస్తుతం ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. రాష్ట్ర పోలీసుల సహకారంతో ఎన్ఐఏ బృందాలు 50కి పైగా ప్రాంతాల్లో 10 రాష్ట్రాల్లో 50కి పైగా ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తూ పలువురిని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. జమ్మూలో ఒకరిని అరెస్ట్ చేశారు. అలాగే ఒకరు పారిపోయినట్లుగా సమాచారం. వారి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే చెంగల్పట్టు తమిళనాడులో ఇప్పటి వరకు 3 అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ట్రాఫికింగ్ కి సంబంధించి, హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి వివిధ దేశాల నుంచి ఇటు శ్రీలంక నుంచి భారత్ కి అక్రమంగా మనుషుల్ని తరలిస్తున్నారు. అలాగే భారత్ నుంచి ఇతర దేశాలకు ముఖ్యంగా పాస్పోర్ట్ ముఖ్యంగా ఉపాధి కల్పిస్తామని చెప్పి, అక్కడ ముఖ్యంగా మెరుగైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి, పాస్పోర్ట్ ఇప్పిస్తామని చెప్పి, అలాగే వీసాలు ఇప్పిస్తామని చెప్పి, వివిధ దేశాల్లో పని కల్పిస్తామని చెప్పి వారందరినీ కూడా అక్రమ రవాణాకి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అక్కడ అమ్మేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించిన కేసులకు సంబంధించిన ఆధారాలు ఇటు ఎన్ఐఏకి లభించాయి. సో ఆ ప్రాథమిక ఆధారాల ద్వారా అలాగే అంతర్జాతీయ సంస్థల నుంచి ఉన్న సమాచారం ఆధారంగా ప్రస్తుతం భారత్ లో 10 రాష్ట్రాల్లో ఈ ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎవరికైతే ఈ అక్రమ కేసుల ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించిన కేసులతో సంబంధం ఉందో వారికి సంబంధించిన సన్నిహితులు, సహచరులు, అలాగే నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆవాసాల్లో, ప్రస్తుతం నివాసాల్లో కూడా ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. గత నెల బెంగళూరు ఎన్ఐఏ బృందం ఒక శ్రీలంక నుంచి అక్రమంగా ఇటు బెంగళూరుకి మనుషుల్ని అక్రమ రవాణా చేసిన నిందితుడిని ముఖ్యంగా అరెస్ట్ చేశారు. సో ఆ కేసుకు సంబంధించి ముఖ్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం ఆధారంగా కూడా ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే ఇటు మయన్మార్ దేశస్తులు శరణార్థులుగా ఉన్న జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ కూడా అక్రమంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. సో వాటికి సంబంధించిన అంశాలపైన జమ్మూ కాశ్మీర్ లో కూడా సోదాలు జరుగుతున్నాయి. అలాగే యూకేకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి పాస్పోర్ట్ అప్లై చేసుకునే సమయంలో వారిని ముఖ్యంగా అమాయకులను చేసి మోసం చేసి వారిని ఇటు యునైటెడ్ కింగ్డమ్ కి అలాగే మరికొన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్న పరిస్థితి. సో ఆ కేసులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా కూడా ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు అనేవి నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ లో ఒకరిని, అలాగే తమిళనాడులో 3 అరెస్ట్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి ఒక పెద్ద సమస్యగా ఉంది. అనేక మంది కనపడకుండా పోతున్నారు. ఎక్కడ ముఖ్యంగా కిడ్నాపింగ్ కేసులు అనేక నమోదవుతున్న పరిస్థితి ఉంది. సో అక్రమంగా మనుషుల్ని రవాణా చేసే జాబితా అనేది ముఖ్యంగా ఈ సమస్య అనేది భారత్ లో అతిపెద్ద సమస్యగా ఉంది.
ఉంది. ముఖ్యంగా గుజరాత్ నుంచి కానీ మిగతా ఇంకా అనేక రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం 10 రాష్ట్రాల్లోనే ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా భవిష్యత్తులో సోదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే ఎన్ఐఏ దీనికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తుంది. అందులో భాగంగానే 8 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అలాగే గోపి, ఇప్పుడు వరకు అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు కదా, వారి నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వచ్చిందా? అసలు ఎప్పటి నుంచి ఈ మానవ అక్రమ రవాణా జరుగుతుంది దానికి సంబంధించి? ఎస్, ఇది గత కొన్నేళ్లుగా కూడా ఉంది ఈ సమస్య అనేది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో కనబడకుండా పోతున్న వారు, ముఖ్యంగా కిడ్నాపింగ్ కేసుల కన్నా కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది, కిడ్నాప్ చేస్తే ముఖ్యంగా డబ్బులు డిమాండ్ చేయడం, అలాగే వారిని మొబైల్ ట్రేసింగ్ ద్వారా వారిని పట్టుకునే ప్రయత్నాలను చేస్తుంటారు. కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కావడం లేదు. సో అందులో భాగంగానే ఎవరైతే ఇటీవల కాలంలో పట్టుబడ్డారో సో వారి నుంచి వారికి ఉన్న లింకుల ముఖ్యంగా ట్రేస్ అవుట్ చేసి ఎన్ఐఏ ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులకు సంబంధించి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, సో అటువంటి కాల్ డేటా ఆధారంగా ప్రస్తుతం ఏకకాలంలో ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. వివిధ కేసులకు సంబంధించి ముఖ్యంగా పాస్పోర్ట్, అలాగే ఉపాధి కల్పన కల్పిస్తామని చెప్పి, ఇతర దేశాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి ముఖ్యంగా నమోదైన కేసులో కనపడకుండా పోయిన కేసులు, ఇటువంటి అన్ని కేసుల్ని జోడించి ప్రస్తుతం ఈ ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతుంది. అందులో భాగంగానే బెంగళూరులో ముఖ్యంగా గత నెల బెంగళూరు ఎన్ఐఏ బృందం ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ముఖ్యంగా లభించిన ఆధారాల ప్రకారం, అలాగే జమ్మూ కాశ్మీర్ లో మయన్మార్ ముఖ్యంగా జాతీయులకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సో వాళ్ళ కేసులకు సంబంధించిన సమాచారం ఆధారంగా కూడా ప్రస్తుతం ఈ అరెస్టులు అనేవి కొనసాగుతున్నాయి. సో ప్రాథమిక సమాచారం ముఖ్యంగా వివిధ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా, జాతీయ దర్యాప్తు సంస్థ, అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అనేది భారత్ లో, సో వివిధ అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా ఎన్ఐఏకి ఇచ్చిన సమాచారం ఆధారంగా, వారి వద్ద ఉన్న ఇన్పుట్స్ ఆధారంగా, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా ప్రస్తుతం ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇంకా అరెస్టులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది భారతదేశంలో పెద్ద సమస్యగా ఉంది. అనేక మంది కనపడకుండా పోతున్నారు. వాళ్ళని విదేశాలకు ఎగుమతి చేయడం, అలాగే వాళ్ళ ఆర్గాన్స్ ని ముఖ్యంగా తొలగించడం, ఇటువంటి అనేక నేరాలకి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో దీనిపైన ప్రస్తుతం ఎన్ఐఏ ఫోకస్డ్ గా ముఖ్యంగా ఎవరెవరు దీని వెనుక ఉన్నారు, అంతర్జాతీయంగా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడికి భారత్ నుంచి మనుషుల అక్రమ రవాణా జరుగుతుంది, వాళ్ళని ఇక్కడి నుంచి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కనిపిస్తామని కానీ, లేక ముఖ్యంగా ఫేక్ ఆధార్ కార్డులు కూడా కేవలం భారత్ నుంచి ఇతర దేశాలకే కాదు, ఇటు శ్రీలంక నుంచి మంగళూరు, బెంగళూరుకు కూడా అక్రమంగా మనుషులు రవాణా చేస్తూ ఇక్కడ ఫేక్ ఆధార్ కార్డులు సృష్టిస్తూ వారికి ఇండియన్ నేషనాలిటీ, ముఖ్యంగా ఒక సిటిజన్షిప్ అనేది దాని కిందికి ఆధార్ కార్డు పరిమితం కాదు. కానీ ఆధార్ కార్డుని ప్రతిదానికి ఇప్పుడు ఆధార్ కార్డు వినియోగిస్తున్నారు. కాబట్టి సో ఆధార్ కార్డు, ఫేక్ ఆధార్ కార్డ్స్ తయారు చేస్తూ ఇతర దేశస్తులకు కూడా ఇక్కడ ముఖ్యంగా ఐడి ప్రూఫ్స్ ని క్రియేట్ చేస్తున్న వారిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రాథమికంగా లభిస్తున్న సమాచారం ఆధారంగానే ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా నమోదైన కేసుల ఆధారంగా ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుని ప్రస్తుతం ఈ సోదాల్ని కొనసాగిస్తున్నారు. సో సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే అరెస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.